నమస్కారం అండి. పెద్ద మూవీ ప్రమోషన్ స్టార్ట్ అయ్యి చిరంజీవి గారు గ్లిమ్స్ చూశాను అని చెప్పి ఒక వీడియో పెట్టారు. దాని గురించి పెద్ద మూవీ రావడం కోసం మేము ఎదురు చూస్తున్నాం. గ్లిమ్స్ చూసాం, సినిమా చూడబోతున్నాం త్వరలో. ఓ సెన్సేషనల్ సినిమా, ఓ అద్భుతమైన సినిమా. చిరంజీవి గారు కాదు, ఆయనకంటే ముందు మేము వెయిట్ చేస్తున్నాం సినిమా. ఎందుకంటే రామ్ చరణ్ గారు, అలాగే మన డైరెక్టర్ గారు ఎంతో కష్టపడి 1970కి ముందు జరిగినటువంటి ఒక క్రీడా ప్రాధాన్యత అయినటువంటి ఒక సినిమాని తీసుకొస్తున్నారని తెలిసినప్పుడే ఎలాంటి సినిమా రాబోతుంది, కోడి రామూర్తి గారి చరిత్ర రాబోతుందా లేకపోతే మరొకరి చరిత్ర రాబోతుందని ఆసక్తిగా ఎదురు చూసాం. కానీ ఖచ్చితంగా బుచ్చిబాబు గారు ఏదో ఒక గొప్ప కాన్సెప్ట్ రాకపోతే సినిమా చేయరు అనేటటువంటి నమ్మకంతో ఉన్నాం. నిజంగా మంచి కాన్సెప్టు, అద్భుతమైన సినిమా. సినిమా అంతా గ్లిమ్స్ వైజ్ క్లిప్స్ వైజ్ ఆల్రెడీ సోషల్ మీడియాలో లీక్ అయిపోయింది. ఇట్లాంటి టైంలో సినిమా రీచ్ అవుతుందని అనుకోవచ్చు. ఏదో చిన్నది లీక్ అయితేనే ఏమవుతుందమ్మా, గ్లిమ్స్ వెళ్తే సినిమాకి ఇబ్బంది ఏముంది. ఆ సినిమా చాలా గొప్ప సినిమా, ఓ మంచి సినిమా, చారిత్రాత్మకమైన సినిమా, ఎప్పుడో జరిగినటువంటి స్టోరీ, ఓ అద్భుతమైన స్టోరీ. ఖచ్చితంగా ఆ సినిమా తెలుగు సినిమా ఖ్యాతిని ఇంకొంచెం పెంచే సినిమాగా ఉంటుంది తప్ప తక్కువ చేసే సినిమాగా ఉండదు. ఏవో కొన్ని గ్లిమ్స్ సాంగ్స్ రిలీజ్ అయినంత మాత్రం ఆ సినిమా చూడకుండా ఉంటారా? ఆ సినిమా కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాం మేము. ఎందుకంటే ఈ వయసులో నేను కూడా ఎదురు చూస్తున్నాను. యువత ఎలా ఉందో ఒకసారి ఆలోచించు. చిరంజీవి గారు చూసి చాలా బాగుందని అంటే ఆయన సామాన్యంగా పొగుడు ఎవరిని కూడా ఆ సినిమా చాలా బాగుందని చెప్పి అంటున్నారు. ఖచ్చితంగా నేను కూడా సినిమా వాడిని కాబట్టి మాకు కొన్ని తెలుస్తుంటాయి, సినిమా హిట్టా పట్టా లేకపోతే ఏ రేంజ్లో వెళుతుంది అని. ఇది రాసి పెట్టుకోండి. ఇది తెలుగు సినిమా చరిత్రలో ఓ గోల్డెన్ సువర్ణాక్షరాలుగా లిఖించబడే సినిమాగా ఉంటుంది. ఈ బుచ్చిబాబు గారు ఓ పాన్ ఇండియా డైరెక్టర్ కాబోతున్నాడు. ఇది రాసి పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ మధ్యకాలంలో ఏఆర్ రెహమాన్ గారు ఇంత గొప్ప మ్యూజిక్ ఇచ్చిన సినిమా లేదు. ఏవో కొన్ని ఇచ్చారు కానీ అవేవో కొంతవరకే కొంచెం హిట్ అయినాయి. ఈ సినిమాతో మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ అందామా లేకపోతే 2.0 అందామా, ఏదైనా సరే ఈ సినిమాతో ఓ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్గా ఏఆర్ రెహమాన్ గారు కూడా నిలవబోతున్నారు. ఇది రాసి పెట్టుకోండి. ఖచ్చితంగా ఓ సెన్సేషనల్ మూవీ పెద్ది.